జిల్లాలో అర్హులైన పౌరులందరూ ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, ఓటర్ జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ జాబితా రూపొందించేందుకు అందరూ సహకరించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఈ నెల జూన్ 25 నుండి జూలై 24 వరకు జరుగుతుందని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కేంద్రానికి ఒక బూత్ ప్రతినిధి నియమించి వివరాలు అందించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరూ వారికి అవసరమైన వివరాలు అందించాలని కోరారు. ఓటర్ జాబితాలో పేరు చేర్చడం, తొలగించడం, సవరణలు చేయడం వంటి సేవలను voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మీ పేరు లేదు ఓటర్ జాబితాలో కాబట్టి మనం ఇవ్వట్లేదు. దెన్ 11/3 వాళ్ళే చెప్తారు లేదు మాకు ఇక్కడనే ఉండాలి, మాకు వేరే ఎక్కడేం లేదు. సో కొత్త ఫామ్ తీసుకోవాలి. ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ 8 అంటే షిఫ్టింగ్కి ఉంటుంది, 6 అంటే కొత్త ఎన్రోల్మెంట్ ఉంటుంది. అది కూడా వాళ్ళకి నింపినాక బిఏలోకి ఇవ్వచ్చు. ఓటీపీ వస్తుంది, అది ఫిల్ చేసి వస్తే ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో ఒకవేళ అది సబ్మిట్ అయితే మా బిఏలో యాప్లో అది కనిపిస్తుంది, ఇది కూడా ఎన్యూమరేట్ అయినా ఉంది, ఇది కూడా వెరిఫై చేసి వాళ్ళే ఫర్దర్గా ఫార్వర్డ్ చేస్తారు. సో షెడ్యూల్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం కూడా బిఎల్ఓస్కి బిఎల్ఎస్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బిఎల్ఎస్కి కూడా ముఖ్యమైనవి వస్తున్నాయి, ఆ తర్వాత కాన్స్టిట్యుయెన్సీ వరకు వేరే వేరే అయినాయి. బట్ 2002కి డీటెయిల్స్ మనం నేమ్ పరంగా, ఓటర్ ఐడి పరంగా, ప్లస్ యాక్చువల్గా వారికి కాన్స్టిట్యుయెన్సీ డీటెయిల్స్ ఉంటే ఒకవేళ నియోజకవర్గం ఏముంటే అది కూడా పెట్టుకొని మనం సర్చ్ చేసుకోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు బిఐలో 25 నాడు నుంచి ప్రతి ఇంటికి ఫస్ట్ ఒకసారి విజిట్ చేస్తారు. అది వాళ్ళకి 25 నాడు స్టార్ట్ చేసి మళ్ళీ సెకండ్ విజిట్ ఉన్నప్పుడు ఆ ఫామ్ నింపిన తర్వాత మీరు ఇది మొత్తం డీటెయిల్స్ నింపిన తర్వాత కలెక్ట్ చేస్తారు. సెకండ్ విజిట్ ఉన్నప్పుడు ఎవరైనా లేకుండా ఉన్నా ఇంకొక థర్డ్ విజిట్కి కూడా వెళ్తారు మళ్ళీ కలెక్ట్ చేయడానికి. సో ఎస్ఐఆర్ మనకి ముఖ్యమైనది ఏంటి, ప్రతి ఎన్యూమరేషన్ ఫామ్ మనకు రావాలి. మనం ఏవైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అది ఖచ్చితంగా మనకు రావాలి. అది వచ్చినాక మనకి ఇది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఎక్కడైనా ఎవరైనా అవైలబుల్ లేదు, వాళ్ళే ఈ 1 month పీరియడ్ 25 జూన్ నుంచి 24 జూలై వరకు ఒకవేళ సిటీలో ఉన్నారు, వేరే ఎక్కడైనా ఉన్నారు, కానీ ఇక్కడనే ఓటర్ జాబితాలో ఉంచడానికి వాళ్ళే ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళే ఆన్లైన్ కూడా నమోదు చేసుకోవచ్చు. ఈరోజు మన మేడం జిల్లాలో ఎస్ఐఆర్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మా జిల్లాలో ఈ ప్రాసెస్ మనం 25 జూన్ నాడు మొదలు పెడుతున్నాము. 25 జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటికి వచ్చినాక బిఏలో ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. సెకండ్ విజిట్లో ఫామ్ కలెక్ట్ చేస్తారు, నింపిన ఫామ్ కలెక్ట్ చేస్తారు. ఎక్కడైనా మిస్ అయినా ఉంటే థర్డ్ విజిట్లో వాళ్ళకి కూడా కవర్ చేస్తారు. సో ఈ ప్రీ ప్రింటెడ్ ఫామ్ అందరూ బిఏలోస్కి ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినప్పుడే నింపిన ఫామ్ మనకు సబ్మిట్ చేయాలి. ఫామ్ నింపిన దాంట్లో 2002లో ఓటర్ డీటెయిల్స్ ఉన్నా కానీ, వాళ్ళ తల్లిదండ్రి డీటెయిల్స్ ఉన్నా కానీ అది కరెక్ట్గా నింపిన ప్లస్ ప్రజెంట్ ఉన్న ఫోటో, లేటెస్ట్ ఫోటో అతికించి మా బిఏలోకి ఇవ్వాలి. బిఏలో ఒకటే తీసుకుంటారు, ఒకటే మీకు రిసీవింగ్ కూడా ఇస్తారు. సో ఎన్యూమరేషన్ ఫామ్ పరంగా మనం 2002లో జరిగిన ఎస్ఐ డీటెయిల్స్ మ్యాపింగ్ చేస్తున్నాం అందరూ ఓటర్స్కి. దీంట్లో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒకటే బిఏలో అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ కూడా సిఓ వెబ్సైట్లో పెట్టించాము. మనం ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళ ఇంట్లో కాల్ ఫీచర్ యూజ్ చేసి బిఏలతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బిఏలతో పాటు మన సిఓ వెబ్సైట్లో 2002లో ఎక్కడ పేరు ఉన్నాయి మాకి కానీ మీ తల్లిదండ్రికి, అది కూడా సర్చ్ చేయడానికి 2-3 ఆప్షన్స్ ఇచ్చారు. అది చెక్ చేసి కరెక్ట్గా సీరియల్ నెంబర్, కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఈ ఫామ్లో ఫిల్ చేసి మా బిఏలోకి ఇవ్వాలి. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ మా బిఏలోకి రాకుండా ఓటర్ ఓన్గా ఇవ్వచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఇవ్వచ్చు. తర్వాత ఎవరైనా ప్రెజెంట్గా లేరు వారి ఆన్లైన్ కూడా ఈ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు voters.eci.gov.in వెబ్సైట్లో. సో దట్